ఈ 4వ తారీఖున మిస్ అయినటువంటి ఫిషింగ్ బోట్కి సంబంధించి మత్స్యకారుల నుంచి మాకు అర్ధరాత్రి 11:30 ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని లాంచ్ చేసి అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పి కోస్టల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి నేవీకి, కోస్ట్ గార్డ్కి ఇమీడియట్గా మెయిల్స్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ డే అంటే 5th నిన్న ఉదయం నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. నేను కూడా కోస్ట్ గార్డ్ రీజనల్ ఆపరేషన్ స్టేషన్ నుంచి ఆ రెస్క్యూ ఆపరేషన్ అంతటిని కూడా మానిటర్ చేయడం జరిగింది. దానిలో ఒక మత్స్యకారులు కర్రి చిన్న అనేటువంటి మత్స్యకారుడు అక్కడ అటువైపుగా వెళ్తున్నటువంటి మర్చెంట్ వెజల్కి ఆయన కనిపించడం, ఆయన్ని వాళ్ళు రెస్క్యూ చేశారు. మిగతా 6 మంది ఫిషర్మెన్ తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కనిపించట్లేదని, ఆయన ఉన్న ప్రాంతానికి కొంచెం దూరంలో 2-3 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళంతా కూడా మిస్ అయ్యారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు సుదీర్ఘంగా సెర్చ్ చేశారు. అది ఆయన రెస్క్యూ జరిగింది ఉదయం 7:30కి అంటే 7:30 ఆ ప్రాంతంలో. దాని తర్వాత 4 షిప్లు 2 కోస్ట్ గార్డ్ నుంచి 2 నేవీ నుంచి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాంతోపాటు నేవీకి సంబంధించినటువంటి డార్నియర్ ఎయిర్ క్రాఫ్టు, కోస్ట్ గార్డ్కి సంబంధించిన డార్నియర్ ఎయిర్ క్రాఫ్టు, నేవీ వాళ్ళ హెలికాప్టర్ కూడా నిన్న సెర్చ్ అండ్ రెస్క్యూలో పాల్గొనింది. ఈరోజు ఉదయం కూడా ఈ సెర్చ్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి వాళ్ళు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెడితే 72 అవర్స్ కంటిన్యూగా దాన్ని చేయడం జరుగుతుంది. ఈ నేవల్ షిప్స్ 4 కూడా ఎక్కడైతే మనకు ప్రమాదం జరిగిందంటున్నారో, బోట్ మిస్ అయిందో, ఆ మిస్ అయినటువంటి ఆ ప్రాంతంలోనే సెర్చ్ చేస్తూ ఉన్నాయి. హెలికాప్టర్స్ నిన్న ఈరోజు కూడా ఇప్పుడు కూడా సెర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత రఫ్గా ఉండడం, అలల ఉధృతి, గాలి తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం వల్ల సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఈలోపు కర్రి చిన్న ఎవరైతే ఆయన రెస్క్యూ చేయబడ్డారో ఆయన్ని ఒడ్డుకు తీసుకురావడానికి ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు కోస్ట్ గార్డు, నేవీ వాళ్ళు చేస్తున్నారు. అలల ఉధృతి దాదాపుగా 4 మీటర్ల హైట్ వరకు అలలు పైకి కిందకి రావడం, అటు ఇటు కూడా తిరగడం వల్ల ఈ షిప్స్ ఏదైతే కోస్ట్ గార్డ్ కానీ నేవీది ఉందో అది ఈ మర్చెంట్ వెజల్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ మర్చెంట్ వెజల్లో నుంచి ఈ షిప్లోకి తీసుకోవడానికి ప్రమాదకరంగా ఉందనేటువంటిది మనకి నేవీ, కోస్ట్ గార్డ్ షిప్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేయడానికి కూడా 50 నాటికల్ మైళ్ళ వేగంతో విండ్ ఉండడం వల్ల ఒకవేళ థ్రెడ్ ద్వారా అతన్ని లిఫ్ట్ చేసినా కూడా ల్యాండ్ చేసేటప్పుడు, మళ్ళీ షిప్ మీదకి ల్యాండ్ చేసేటప్పుడు దేనికొకదానికి తగిలితే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఆపరేషన్ సేఫ్ కాదని చెప్పి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో వెదర్ కండిషన్ ఈరోజు రేపు కూడా ప్రొజెక్షన్స్ ఇంకా రఫ్గానే ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి సో ఈ మీన్ వైల్ పోర్ట్ వాళ్ళు కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది పోర్ట్ చైర్మన్ గారికి. అక్కడ ఏదైతే మర్చెంట్ వెజల్లో కర్రి చిన్న అనేటువంటి ఆయన ఉన్నారో ఆ వెజల్ మనకి బర్తింగ్ ఇక్కడ 10వ తారీఖున రావాల్సి ఉంది. సో ఆ బర్తింగ్ 10వ తారీఖు వరకు ఉండకుండా వాళ్ళకు ముందే బర్త్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. సో వాళ్ళు ఇమీడియట్గా అక్కడి నుంచి వచ్చి అవైలబిలిటీలో ఉన్నటువంటి బెర్త్ ఏదైనా కూడా దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ వెజల్ ఇప్పుడు అక్కడ బయలుదేరింది అక్కడ. సో బహుశా 10 గంటలు 12 గంటల ఆ ప్రాంతానికి అది మనకి అక్కడికి బెర్తింగ్ ఫెసిలిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండో వెజల్ ఏదైతే ఫిషర్మెన్ బోటు అది పూరీ కోస్ట్కి వెళ్ళి పోయిన నెల 22వ తారీఖున అది ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి పూరీ కోస్ట్లో 6 రోజుల నుంచి కూడా ఈ మెకానికల్ ఫెయిల్యూర్, ఇంజిన్ బ్రేక్ డౌన్ అవడం వల్ల అది అక్కడ ఉండిపోయింది. గత 2 రోజులుగా వాతావరణ పరిస్థితులు సరిగా లేనందువల్ల ఆ వెజల్ వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. వాళ్ళని రెస్క్యూ చేయాలని చెప్పి అడగడం జరిగింది. దాంతో నిన్న పక్కనే ఉన్నటువంటి మన వైజాగ్కి సంబంధించినటువంటి ఫిషర్మెన్ బోట్లోకే వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. రాత్రి అంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం
ఒరిస్సాలో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ మన ఫిషింగ్ బోట్ దగ్గరకు వాళ్ళని పంపించి కోస్ట్ గార్డ్ షిప్ యొక్క సహాయంతో వాళ్ళని ఎస్కార్ట్ చేసుకుంటూ అస్తరంగా అనేటువంటి జెట్టి దగ్గరికి దర్జాబులకు వాళ్ళు ఇప్పుడు రీచ్ అయ్యారు. ఇంకా ఒడ్డు మీదకి రావడానికి అక్కడ ఇసుక దిమ్మలో ఎన్ని ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాటర్లోనే బోట్ ఉంది. అక్కడికి చిన్న బోట్లలో వెళ్ళి వాళ్ళని తీసుకొని ఒడ్డు మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక గంట 1.5 గంటలోపు వాళ్ళందరూ కూడా ఒడ్డుకు చేరుకుంటారు. సో వాళ్ళందరూ కూడా సేఫ్గా మరలా విశాఖపట్నం తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. 11 to 12 nautical miles from the dolphin nose. Chennai is at 11-12 nautical miles on the merchant vessel. Merchant vessel. Yeah. There is a Panama registered merchant vessel, Universe Wealthy. That name is Universe Wealthy. So there are around 20 Chinese crew are there. He is safe. We are in regular touch with him. Early morning they started. Morning 6 o'clock they launched. The boat ship already sealo undi వాళ్ళకి. కాకినాడకి బేస్ సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ షిప్ ఆల్రెడీ సముద్రంలో ఉంది. ఆ షిప్ని వాళ్ళు డైవర్ట్ చేశారు ఇమీడియట్గా. మనకి ఇక్కడి నుంచి ఎర్లీ అవర్స్లోనే షిప్ వెళ్ళిపోయింది. ఆడికి రీచ్ ఈ ఛానల్ దాటుకొని బయటకు వెళ్ళడానికి మనకు కొంత సమయం పడుతుంది. సో ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళారు. కోస్ట్ గార్డ్ నేవీ షిప్స్ అన్నీ కూడా ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. అందరికీ వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. అందుకే చాలా వరకు అన్ని ఫిషర్మ్యాన్ బోట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఈ బోట్ కూడా 3 గంటలకంతా ఇక్కడికి రావాల్సి ఉంది. 2:30కి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు ఫోన్ కూడా చేశారంట. మేము ఇంకొక 1 అవర్లో మేము హార్బర్కి రీచ్ అవుతున్నామని చెప్పి. తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళతో కమ్యూనికేషన్ లేదు. అరౌండ్ 3:30, 4 o'clockకి ఏమన్నా ఆ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. వాళ్ళ ఫోన్లన్నీ కూడా అవుట్ ఆఫ్ రీచ్లోకి వెళ్ళడం జరిగి ఉండొచ్చు. అందువల్ల మన కమ్యూనికేషన్ రాలేదు. తెలియదు కదా ఎవరు వాళ్ళు మనకు చేయలేదు ఫోను. 2:30కి అంతా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకున్నారు. వాళ్ళు కమ్యూనికేట్ చేయలేదు. జనరల్ వార్నింగ్, జనరల్ మెసేజ్ అయితే అలర్ట్ మెసేజ్ ఇస్తారో అది ఇచ్చారు. చాలా వరకు అందరూ వచ్చేసారు. ఈ పర్టికులర్ ఫిషింగ్ బోట్ ఒకటే ఉంది. నార్మల్గా ఒక బోటే ఉండదు ఎప్పుడు. చుట్టుపక్కల వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా పెయిర్గా వెళ్తుంటాయి. 2-3 బోట్లు కలిసి వెళ్ళడం, ఏదైనా సమస్య వస్తే ఇంక వేరే బోట్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ అన్ఫార్చునేట్గా ఈ బోట్ ఒకటే ఉండడం వల్ల మనకి కమ్యూనికేషన్ అందలేదు. అది తెలియదు ఇంకా మనకి. ఇప్పుడు వరకు మనకి 72 అవర్స్ జరుగుతుంది ఈ ఆపరేషను. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నిన్న ఉదయం నుంచి జరుగుతుంది ఇది. సో ఇంకా ఇంకొక 24 అవర్స్ మనకి ఈ ఆపరేషన్ కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కానీ మనకి వాళ్ళ రిజల్ట్ ఇవ్వరు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ యొక్క రిజల్ట్ని వాళ్ళు తర్వాత డిక్లేర్ చేస్తారు. చాలా క్లియర్గా చిన్నతో మాట్లాడడం జరిగింది. చిన్న ఇచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే బోట్ మిస్ అయిందో అది సాయంత్రం 3 గంటలకి బోటు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి తిరగబడిపోయింది. తిరగబడిన బోటు మీద నైట్ 9 గంటల వరకు ఆ బోటు మీదే ఉన్నారు. తిరగబడినప్పుడు వాళ్ళ అన్న బోట్ కింద పడిపోయాడు. స్పాట్లోనే అక్కడ బోట్ కింద పడ్డారు. మిగిలినటువంటి 6 బోటు మీద నైట్ 9 గంటల వరకు ఉన్నారు. నైట్ 9 గంటల వరకు బోటు ఉండి ఆ బోటు అలా స్లోగా మునిగిపోతుంది. కాబట్టి ఏదైతే వీళ్ళ దగ్గర వల లాంటి ఒక థ్రెడ్ ఉంటుందంట, అది పట్టుకొని వీళ్ళందరూ కూడా ఈదుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా మధ్యలో ఒక ఇద్దరు, నేను ఇంక వీధలో ఇక్కడ ఉంటాం, మీరు ఎవరన్నా సమాచారం తీసుకొని రండి అని చెప్పేసి ఇద్దరు మధ్యలో ఆగిపోయారు. మిగిలినటువంటి 4 ఎవరైతే ఈదుకుంటూ వస్తూ వాళ్ళు కూడా కొంతవరకు వచ్చి ఆగిపోయారు. ఈ చిన్న ఒక్కడే కొంచెం దగ్గరకు వచ్చి ఆగిపోతే చిన్న ఒక్కడే ఈదుకుంటూ వచ్చి ఎక్కడైతే ఈ చైనా షిప్ అవుట్ ఉంది అక్కడ కార్గో షిప్ పోర్టుకి సంబంధించింది లంగర్ వేసుకొని ఉంటే అక్కడికి వచ్చి దగ్గరకు వచ్చి ఏదైతే లంగర్ ఉందో ఆ లంగర్ పట్టుకొని చిన్న ఉండిపోయాడు. ఉండి కొంచెం అంటే ఒక 1 అవర్ దాకా అక్కడే ఉన్నాడు. అప్పుడు అరుస్తూ ఉంటే పెద్దంగా అరిస్తే దానికి సంబంధించి ఏదైతే షిప్ ఉందో షిప్కి సంబంధించిన సిబ్బంది చూసి లైఫ్ జాకెట్ ఇచ్చి క్రేన్ ద్వారా లిఫ్ట్ చేశారు. క్రేన్ అంటే వాళ్ళ దగ్గర ఉయ్యల్ లాంటివి ఉంటాయి కొన్ని, షీలకి వేసుకొని తీసుకుని ఆ ఉయ్యలు వేసుకొని తీసుకొచ్చి ఆయన చేయడం జరిగింది. ఈ ఫిషింగ్ బోట్స్కి లైసెన్సెస్కి సంబంధించి వాళ్ళు పాటించాల్సినటువంటి ఈ సేఫ్టీ సెక్యూరిటీ నామ్స్కి సంబంధించి మనకి ఫిషరీస్ డిపార్ట్మెంటు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంటుంది. అదర్వైజ్ ఆల్సో అందరికీ విజ్ఞప్తి, మనకు ఫిషర్మెన్ కమ్యూనిటీ వారందరికీ కూడా విజ్ఞప్తి, ఎప్పుడైనా మనకి వేటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మెకానికల్గా ఇంజిన్ అంతా కూడా సరిగా ఉందా లేదా అని చూసుకోవడం, అదేవిధంగా
ఇంజిన్కి కావాల్సినటువంటి ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మెకానికల్గా బోట్ అంతా కూడా సేఫ్గా ఉందా, ఏమన్నా లీకేజెస్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చూసుకోవడం. దాంతోపాటు అందరికీ వాళ్ళు ఎంతమంది అయితే బోట్లో ఉంటారో, ఒక 10 మంది బోట్లో వెళ్తున్నప్పుడు ఫిషర్మెన్, దాంతోపాటు ఇంకొక 2-3 ఎక్స్ట్రా లైఫ్ గార్డ్స్ పెట్టుకోవాలి. వాళ్ళు పొరపాటున రేపు సీలో ఎవరన్నా ఒకరిద్దరు కనిపించినా వాళ్ళని సేవ్ చేయడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు నవమిత్ర అని చెప్పి ఒక అప్లికేషన్ వచ్చింది, ఒక యాప్. దానికి సంబంధించి గవర్నమెంటే వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పాండర్స్ కూడా సప్లై చేశారు. ఆ ట్రాన్స్పాండర్స్ గవర్నమెంటే వాళ్ళకి ఫిక్స్ చేసింది బోట్లలో. ఆ ట్రాన్స్పాండర్ ఆన్లో కనుక పెట్టుకుంటే అక్కడ ఏం పెద్దగా టెక్నికల్గా కూడా ఏముండదు. ఒక సైన్స్తోనే వీళ్ళు ఏదైనా ప్రమాదం బారిన ఉన్నారంటే ఒక బటన్ నొక్కితే ఆ ప్రమాదం ఇక్కడ కంట్రోల్ రూమ్లోకి తెలుస్తుంది. సో వాళ్ళకి ఇమీడియట్గా మనకి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఇంకేమన్నా వాళ్ళకి కావాలంటే మనం రెస్పాండ్ అవ్వడానికి ఇమీడియట్గా మనకు రెస్పాండ్ అవ్వచ్చు. అలాంటి మెకానిజం ఉన్నా కూడా ఫిషర్మెన్ ఎవరు కూడా దాన్ని స్విచ్ ఆన్ చేయట్లేదు. రిపీటెడ్గా దాని గురించి మనం ఫిషరీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు, కోస్టల్ పోలీస్ ద్వారా మనం చెప్పిస్తున్నాము. కోస్ట్ గార్డు, నేవీ వాళ్ళు కూడా వాళ్ళకి మంత్లీ ఒకసారి ఫిషర్మెన్తో ఇంటరాక్షన్ ఉంటుంది. దాంట్లో కూడా వాళ్ళకి కంటిన్యూగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా రెస్క్యూ ఆపరేషన్స్ అని వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా చెప్పించిన వాళ్ళు వింటారనే దాంతో వాళ్ళు కూడా మనం యూటిలైజ్ చేసి వాళ్ళకి చెప్పించడం జరుగుతుంది. సో ఫిషర్మెన్ ఇంకా కూడా దానికి అలవాటు పడట్లేదు. దయచేసి వాళ్ళందరూ కూడా ఈ ట్రాన్స్పాండర్ కనుక స్విచ్ ఆన్ చేసుకుని దాన్ని కనుక యూటిలైజ్ చేసుకుంటే దానివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళకి. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ట్రాన్స్పాండర్స్ వాళ్ళు స్విచ్ ఆన్ చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జనరేటర్ ఉంటుంది, పవర్ జనరేటర్. సో దానికి చాలా తక్కువ పవర్ పడుతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. ఒకటేంటంటే వాళ్ళకి రకరకాల అపోహలు ఉండొచ్చు. గవర్నమెంట్ వీళ్ళకి దీని ద్వారా మన వాళ్ళు ఏమన్నా ఇది చేస్తుందనో సంథింగ్ ఏదో మనకు తెలియదు కానీ బట్ దే ఆర్ నాట్ స్విచ్చింగ్ ఆన్. నేను 2 days బ్యాకే నేను హార్బర్కి వెళ్ళాను. హార్బర్కి వెళ్ళి ఒక ఫిషర్మెన్తో మాట్లాడి ఎందుకు స్విచ్ ఆన్ చేయట్లేదు ఇవన్నీ కూడా కనుక్కొని వచ్చాం. వాళ్ళు ఏం చేస్తారంటే స్విచ్ ఆన్ చేసామని చెప్తారు, బట్ స్విచ్ ఆన్ అవ్వట్లేదు. మనం ఇక్కడ హార్బర్లో చెక్ చేయగలం కానీ లోపల సముద్రంలో పోయిన తర్వాత మనం చెక్ చేయలేము వాళ్ళని. మనం ఆ యాప్లో కనుక చూసుకుంటే అన్ని స్విచ్ ఆఫ్లోనే ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం వాళ్ళకి అడుగుతున్నాం, ఎందుకు మీరు స్విచ్ ఆన్ చేయట్లేదు, ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తున్నారని చెప్పి. అంటే పవర్ అయిపోతుంది అనేది చెప్తారు వాళ్ళు. యాక్చువల్గా దానికి అంత పవర్ కన్జ్యూమ్ కాదు. వీళ్ళు వాడేటువంటి ఫ్యూయల్ పవర్తో పోలిస్తే దానికి చాలా తక్కువ పవర్ అవుతుంది. ఉంటుంది ఈ అప్లికేషన్లు అన్నీ వస్తాయి. వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైర్కి సంబంధించి ఎలా ఏమైనా ప్రమాదం వచ్చిన నభమిత్ర NABHMI ఇది మొత్తం నేవీ, కోస్ట్ గార్డు, కోస్టల్ సెక్యూరిటీ పోలీసు, ఫిషరీస్ 4 డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి యూజ్ చేస్తాయి దీన్ని. ఇది మెయిన్గా ఫిషర్మెన్ కమ్యూనిటీకి డిస్ట్రెస్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి సేఫ్టీకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం క్రియేట్ చేసినటువంటి అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ని వాళ్ళు ప్రాపర్గా కనుక ట్రాన్స్పాండర్ని కనుక ఆన్లో పెట్టుకుంటే వాళ్ళ మొబైల్లోకి అన్నీ వెళ్తాయి. వెదర్ అప్డేట్స్ వెళ్తాయి, వాళ్ళకి ఫిష్ ఎక్కడ ఉండదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాళ్ళకి ఇంకేదన్నా సముద్రంలో వేరే పరిస్థితులు ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అది కాకుండా వాళ్ళు మనకేదైనా తెలియజేయాలనుకుంటే ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒక 4-5 బటన్స్ ఉంటాయి. ఫైర్ అయితే ఎలా ఏ బటన్ నొక్కాలి, మెకానికల్ ఫెయిల్యూర్ అయితే, బోట్ ఫెయిల్ అయితే ఏం నొక్కాలి, ఇంజిన్ ఫెయిల్ అయితే ఏం నొక్కాలి, ఇంకేదైనా సమస్య వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే ఏం నొక్కాలని ఆ బటన్ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు ఫిషర్మెన్ అని చెప్పి దానికి మనం రెస్క్యూ పంపించడానికి అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఉంది, కోస్ట్ గార్డ్ దగ్గర ఉంది, నేవీ దగ్గర 2 దగ్గరలో ఉంది ఇది కంట్రోల్ రూమ్. మనకి జాయింట్ ఆపరేషన్ సెంటర్ నేవీ వాళ్ళ ఆధ్వర్యంలో, జాయింట్ ఆపరేషన్ స్టేషన్ కోస్ట్ గార్డ్ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అక్కడ 24 గంటలు 24/7 నేవీ, కోస్ట్ గార్డు, మెరైన్ పోలీస్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు. 3 షిఫ్ట్లోనూ ప్రతి రోజంతా కూడా అక్కడే ఉంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వాళ్ళ ద్వారానే మనకి మిగతా వాళ్ళకి తెలుస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కానీ, లోకల్ పోలీసుకి కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ. 2 to 3 కిలోమీటర్స్ ఆ ఓటు ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర నుంచి ఆయన ముందుకొచ్చారు.
మనకి. అక్కడ ఈ వెజల్ ఉంది, మర్చెంట్ వెజల్. సో దానికి మనం ఆ ఒక్క ప్రాంతం కాదు, దానికి సరౌండింగ్లో దాదాపుగా ఒక 20 నాటికల్ మైల్ వరకు వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ సెర్చ్ అండ్ రెస్క్యూకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు సరౌండింగ్ ఏరియా అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇది ఫస్ట్ ఇనిషియల్ సెర్చ్ ఆపరేషన్ మినిమం టైము వాళ్ళు 72 అవర్స్ చేస్తారు దొరికే వరకు. ఒకవేళ దొరకకపోతే మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. వెదర్ బాగలేదు, సముద్రం అల్లకల్లోలంగా ఉంది, మేము తిరిగి వచ్చేస్తున్నాము అని చెప్పి మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని చెప్పి వాళ్ళ ద్వారా తెలుస్తుంది. చిన్నాతో మాట్లాడినా కూడా చిన్న కూడా అదే చెప్తున్నారు. మెకానికల్ డ్యామేజ్ అయ్యింది బోటుకు అనే విషయం ఆయన చెప్పట్లేదు. ఎందుకంటే ఆయనే బోటు ఓనరు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడితే కానీ పూర్తి వివరాలు మనకు తెలియదు. వేట ముగించుకున్నారు, క్లోజ్ చేసుకున్నారు, వాళ్ళు రిటర్న్లో ఉన్నారు. వాళ్ళు రిటర్న్లో నుంచి వస్తున్నారు. అప్పటికే అందరూ వచ్చేసారు, వీళ్ళు కూడా వచ్చేస్తే దాంట్లోనే ఉన్నారు. ఇంకొక 1 or 2 అవర్స్లో మేము గంగవరం పోర్టు దగ్గరకు కానీ హార్బర్కి కానీ వస్తామని చెప్పారని మనకి అందిన సమాచారం.